నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పసిడి మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు కుప్పకూలిన ధరలు ఈ రోజు అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందాయి. సామాన్యులకు బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. అలాంటిది ఈ రోజు మార్కెట్ పెరిగిన తీరు చూస్తుంటే కొనుగోలుదారుల గుండెలు గుబేలంటున్నాయి. ట్రంప్ మోదీల మైత్రి బిలియన్ మార్కెట్కు వరమా లేక శాపమా? అసలు ఈ ధరలు ఎక్కడ ఆగుతాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బులియన్ మార్కెట్ ఇప్పుడు ఒక అనిశ్చితి రణక్షేత్రంగా మారింది. గత 3 రోజులుగా బడ్జెట్ ప్రభావం, అంతర్జాతీయ ఒత్తిళ్లతో కిందకు పడిపోయిన బంగారం ధరలు ఈ రోజు ఫిబ్రవరి 4, 2026 రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,53,160 వద్ద తారాస్థాయిలో ట్రేడ్ అవుతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే పసిడిపై సుమారు 6% రికవరీ నమోదు కావడం మార్కెట్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కానీ అసలైన విధ్వంసం వెండి మార్కెట్లో కనిపిస్తోంది. మరి వెండి అంటే సామాన్యుడి బంగారం. అలాంటి వెండి ధర నిన్నటి పతనం నుండి కోలుకుని ఈ రోజు ఏకంగా 14% మేర జంపు చేసింది. అంటే కిలో వెండి ధర మళ్లీ 2,80,000 మార్కును తాకేలా కనిపిస్తోంది. గత వారం రోజుల్లో 46% వరకు భారీ పతనాన్ని చూసిన వెండి ఇప్పుడు అంతకంటే వేగంగా కోలుకోవడం ఇన్వెస్టర్ల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఈ అనూహ్య మార్పులకు ప్రధాన సూత్రధారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన ఆ చారిత్రాత్మక ట్రేడ్ డీల్. భారత్పై సుంకాలను భారీగా తగ్గిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం డాలర్ రూపాయి విలువల్లో పెనుమార్పులు తెచ్చింది. దీనికి తోడు రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసి అమెరికా వైపు మొగ్గు చూపుతుందన్న వార్తలు గ్లోబల్ మార్కెట్లో బంగారంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయి. అస్థిరత ఉన్నప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు అందరూ మొగ్గు చూపుతుండటమే ఈ ధరల పెరుగుదలకు కారణం. హైదరాబాద్లోని బజార్ల నుంచి ఢిల్లీలోని సారాఫా మార్కెట్ల వరకు అంతటా ఇప్పుడు ఒకే చర్చ: ఈ ధరల పెరుగుదల ఎక్కడ ఆగుతోంది? పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యతరగతి ప్రజలు ఈ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ప్రస్తుతం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర $4,800పైనే స్థిరంగా కొనసాగుతుండటం వల్ల రానున్న రోజుల్లో బంగారం ధర 1.60 లక్షల నుండి 2 లక్షల దిశగా వెళ్లే అవకాశం ఉందని కొందరు అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనా, ఇరాన్తో అమెరికాకు ఉన్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్ను వెంటాడుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు మరింత ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ గందరగోళ పరిస్థితుల్లో కొత్తగా బంగారం కొనాలనుకునే వారు వేచి చూడటమే మంచిదని ఇన్వెస్టర్లు మాత్రం చెబుతున్నారు. భారీ లాభాల కోసం పసిడిపైనే నమ్మకం పెంచుకుంటున్నారని మార్కెట్ వర్గాలు కూడా సమాచారం.